జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే భారత్ పలు దౌత్య నిర్ణయాలతో పాక్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితులు వస్తే పౌరులు ఎలా స్పందించాలి, తమను తాము ఎలా రక్షించుకోవాలనే విషయంపై అవగాహన కోసం అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలు సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. వైమానిక దాడుల హెచ్చరిక వ్యవస్థలు సమర్థతను అంచనా వేయడం, భారత వైమానిక దళంతో అనుసంధానమై ఉన్న రేడియో లింక్స్ నిర్వహణను చూడడం, కంట్రోల్ రూమ్లు, షాడో కంట్రోల్ రూమ్ల పనితీరును పరీక్షించడం, శత్రు దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడంపై, పౌర రక్షణ వ్యవస్థలపై పౌరులకు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం వంటివి మాక్ డ్రిల్ ప్రధాన లక్ష్యాలు. 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్, వైజాగ్ కూడా ఉన్నాయి. ఈ తరుణంలో గతంలో ఎప్పుడైనా భారత్లో సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించారా అనేది ఆసక్తిగా మారింది. చివరిసారిగా 1971లో భారత్లో మాక్ డ్రిల్ను చేపట్టారు. 1971లో పాక్, భారత్ మధ్య బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధం సమయంలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించారు. 1962లో చైనాతో, 1965, 71లో పాక్తో భారత్ చేసిన యుద్ధం నేపథ్యంలోనే ప్రభుత్వం మాక్ డ్రిల్స్ చేపట్టింది. ఆ సమయంలో ప్రజలు కొద్దిసేపు ఇళ్లలోని లైట్లను ఆపేసినట్లు పలు ఆంగ్ల కథనాలు పేర్కొన్నాయి. కొందరు ఇళ్ల బయటకు పడుకొని చెవులు మూసుకున్నట్లు గుర్తు చేశారు.